లా 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 లా. ఈసారి కనుక మన పార్టీని గెలిపిస్తే అక్రమ వలసదారులను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలు తీసుకొస్తాం, అంతేకాదు దానికోసం అత్యధిక స్థాయిలో నిధులు కూడా కేటాయిస్తాం అని. ఆ పాయింట్ చాలా మంచి పాయింట్. బాబోయ్ గురూజీ, మీకు ఈ మధ్య రోజు రోజుకి చాలా ఎక్కువైపోతుంది. దేశం దేశం అని ఓ తప్పించిపోతున్నారు. దేశభక్తి ఉంటే తప్పేమీ కాదు, మంచిదే కదా. ఇదొకప్పుడు పుస్తకాల్లో రాసి ఉండేది, ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ రూపంలో కనబడుతుంది. ఈ దేశభక్తి అనేది ప్లేస్ మారింది తప్ప పేరు మారలేదు, ప్రజలు కూడా మారలేదు. అలాంటివంటి ఇది మంచి పథకమే కదా. అసలు మేనిఫెస్టోలో మ్యాటర్ అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎంటర్టైనింగ్ గా ఉండాలి, అంతేగాని ప్రజలకు ఇరిటేటింగ్ గా ఉండకూడదు. మన దగ్గర ఇంతకంటే బెటర్ ఐడియా ఏదైనా ఉందా? ఈ మధ్య ఉచిత పథకాలు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మనం ఇంకాస్త ముందుకెళ్ళి అందరికీ ట్రైన్ జర్నీ ఫ్రీ అని పథకం పెట్టేద్దాం. ఏంటి ట్రైన్ జర్నీ ఫ్రీనా? దీనివల్ల దేశం అల్లకల్లోలం అవుతుంది, ప్రజలంతా గందరగోళానికి గురవుతారు. అప్పుడు వలసదారులు, ఆక్రమించే వాళ్ళు చాలా మంది వస్తారు, వాళ్ళని అరికట్టడం కష్టం అవుతుంది. పరిస్థితి చేయి దాటిపోయి చివరికి ప్రజలు తిరగబడతారు. తిరగబడతారా? ఇది ఛత్రపతి శివాజీ కాలం నాటి పదం, ఇప్పుడు అసలు వాడుకలో లేదు. ప్రజలకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కి తిరిగేంత టైమే లేదు. పైగా ఇప్పుడు కొత్తగా తిరగబడడం అంటే అది జరగని పని గురూజీ. అయినా దేశ ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తే దేశం దరిద్రంలోకి వెళ్ళిపోతుంది, అప్పుల పాలవుతుంది. ఈ విషయం మనకే కాదు, ప్రజలకు కూడా బాగా తెలుసు. మరి ప్రజలు ఏదో ఒక రోజు ప్రశ్నిస్తే మనం ఏం చేసినా ప్రజలు ఎప్పటికీ ప్రశ్నించరు, అసలు కనీసం అటువంటి ఆలోచన కూడా చేయరు. ఈ విషయంలో నాది గ్యారంటీ. ఇంకెందుకు, మనం ఫ్లోలో వెళ్ళిపోదాం, కుమ్మేద్దాం.